And I want to congratulate Shyam sir. Thank you for inviting me here and me and my family. నాకు ప్రిపరేషన్కి హెల్ప్ అవ్వాలి అనేసి ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఈ పోస్ట్ ఏదైతే ఉందో అది రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం, నాకు అస్సలు తెలుగు రాదు. నాకు ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ కావాలి, దొరకట్లేదు. ఇంకొకటి ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కావాలి. చాలా ఇన్స్టిట్యూట్స్ చూసాను, ఎక్కడా లేదు. ప్రిలిమ్స్ అయిపోయింది, నాకు ప్రిలిమ్స్ 71 మార్క్స్ వచ్చాయి, వన్ ఆఫ్ ది టాప్ మార్క్స్ ఇన్ ద స్టేట్. సో నాకు ఇప్పటి నుంచి నేను టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు విజయనగరంలో ఒకే ఒక టెస్ట్ సిరీస్ ఉండింది, శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అనేది ఎంత ఆస్పిరెంట్స్ లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీకు సైంటిఫిక్ వేలో చెప్తాను. ఇప్పుడు ఎంత టీచర్స్ చెప్పినా, ఎంత బుక్స్ చదివినా మనకి 30 to 40% నాలెడ్జ్ వస్తుంది. మ్యాక్సిమం నాలెడ్జ్ మీరు ఏదైతే గెయిన్ చేస్తారో త్రూ టెస్ట్ సిరీస్, ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందో, ఎందుకంటే ఒక క్వశ్చన్లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్ మీరు ఎందుకు రైట్ పెట్టారు, ఎందుకు రాంగ్ పెట్టారు, ఏ ఏరియా మీద ఫోకస్ చేయాలి, ఏ ఏరియా మీద ఫోకస్ చేయకూడదు, అన్నీ కూడా మీకు టెస్ట్ సిరీస్లోనే తెలుస్తాయి. నాకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో, మెయిన్లీ పేపర్ 1, నాకు టెస్ట్ సిరీస్ పేపర్ 1లో చాలా అంటే చాలా మంచి మార్క్స్ రావడానికి కారణం శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ అనమాట. దానికి గ్రాటిట్యూడ్ చూపించడానికి ఇక్కడికి వచ్చాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ శ్యామ్ సార్ ఫర్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ టెస్ట్ సిరీస్ విచ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. మీ అందరికీ చెప్పాల్సింది ఒక 3 words చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్, డెడికేషన్. లైఫ్లో ఎప్పుడు కూడా చెప్తున్నాను, పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. ఇవాళ ఉదయం లెగుస్తాం, మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు కన్సిస్టెంట్లీ స్టడీ 8 hours a day. ఎందుకంటే బయట కాంపిటీషన్ ఎంత స్ట్రిక్ట్గా టఫ్గా ఉందంటే, కాంపిటీషన్లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకి పక్కా కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్ కావాలి. కష్టపడి చదవండి, డైలీ 8 hours చదవాలి. కరెక్ట్గా టెస్ట్ సిరీస్ రాసుకొని మీరు ఎక్కడెక్కడ వీక్నెస్ ఉన్నాయో చూసుకుంటారో మీరు ర్యాంక్ కొట్టకుండా దేవుడు కూడా ఆపలేడు. సెకండ్, మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ గురించి కష్టపడుతున్నారు. లిటరలీ చెప్తున్నాను, మీరు చదివిన ప్రతి క్షణం మీ మదర్, ఫాదర్, ఇంక ఎవరైతే మీకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ కళ్ళు ముందుకు రావాలి. అది రాకుండా మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నారో మీరు ఆ రోజే కాంపిటీషన్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు. సినిమా హీరోలు ఫోటోలు పెట్టుకుందాం, డీపీ కింద దేవుడి ఫోటో పెట్టుకుని అన్నీ కాదు, మీ మదర్, ఫాదర్ ఫోటో పెట్టుకుని చదవండి. ర్యాంక్ ఎందుకు రాదో నేను చూస్తాను, 100% ర్యాంక్ వస్తుంది. So this is my small speech and I want to again congratulate Shyam sir and this institute. ఎందుకంటే as a token of gratitude I have come here. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను, నేను టెస్ట్ సిరీస్ ఫాలో అయ్యాను, 84 టెస్ట్ సిరీస్ పెట్టారు, నేను 74 రాశాను. బట్ పేపర్ యొక్క టఫ్నెస్ ఎక్స్పెక్ట్ చేసింది వేరే, అప్పట్లో టాప్ 30లో ఉండేవాడిని స్టేట్లో. బట్ ఐఎమ్ ఓకే విత్ ద రిజల్ట్, ఎందుకంటే నా ఫ్యూచర్ ప్రిపరేషన్ ఏదైతే కావాలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చింది, సో దట్ ఐ కెన్ కంటిన్యూ మై యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 ప్రిపరేషన్ అనమాట.